అందరికీ నమస్కారం. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కన్ను మూసేలోగా కళ్ళారా చూడాలనుకునే ప్రదేశం అది. పుణ్యం, ప్రాణం ఒకదానితో ఒకటి పోటీ పడి చేసే ప్రయాణం అది. 3 మతాల వారు చేసే 3 దేశాల నుండి ముక్కోటి దేవతలతో సమానంగా ఆ పరమశివుడి నివాసమైన కైలాసం పర్వతాన్ని దర్శించుకోవాలని చేసే ప్రయత్నం అది. జైనిజం, బుద్ధిజం, హిందుత్వం మతాలు వేరైనా కానీ 3 మతాల వారు పవిత్రంగా భావించి దర్శించుకోవాలనుకునే ప్రదేశం అది. అదే మానస సరోవరం. యుఎస్ సిటిజన్, నాకు ఎంతో సన్నిహితురాలు, స్వయాన నాకు అక్క. తను ఒక్కటే వెళ్ళి వచ్చారు మానస సరోవరంకి. ఇప్పుడు తన మాటల్లో తెలుసుకుందాము అసలు ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రయాణం ఇవన్నీ ఎలా జరిగాయి అని. హాయ్ అక్క, ఫస్ట్‌గా నేను మీకు బిగ్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. పర్లేదమ్మా. ఇంటర్వ్యూకి ఒప్పుకున్నారు. నాది చిన్న యూట్యూబ్ ఛానల్. ఇప్పుడిప్పుడే బిగిన్ చేశాను. ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా పెద్దగా లేరు. మరి నాకు ఇంటర్వ్యూ ఇవ్వగలరా అని అడిగిన వెంటనే తను ఒప్పుకున్నారు. దానికి నేను మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మై డియర్ లతక్క. ఎలా అక్క అసలు ఒక్కదానివి మానస సరోవరం వెళ్ళాలి అని ఎలా అనిపించింది? ఎలా ఎళ్ళావు ఒక్కదానివి? అసలు భయం వేయలేదా? భయం వేసింది కొంచెం. కానీ ఇంకా మిమ్మల్ని అడిగాను, ఫ్రెండ్స్‌ని ఇంకా చాలా మందిని అడిగాను. కానీ ఆహ్, అందరికీ అంత ధైర్యం లేదు. ప్లస్ అంటే చిన్న పిల్లలున్నారు. సో, దే వర్ ఆల్ లిటిల్ బిట్ హెసిటెంట్. కొంచెం భయపడ్డారు. సో, దెన్ ఐ డిసైడెడ్ ఇంకా వెయిట్ చేసే కొద్దీ దెన్ ఐ డోంట్ నో హౌ హెల్త్ ఇష్యూస్ ఎలా అవుతాయో, ఏజ్ ఎలా వస్తుందో తెలీదు. సో, ఐ డిసైడెడ్ ఓకే. నేను అనుకున్నాను చేయాలి. బిఫోర్ 50 ఐ వాంటెడ్ టు డూ దిస్. సో, ఐ డిడ్ ఇట్. చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. నేను 1 to 1 మీతో మాట్లాడినప్పుడు ఆ జర్నీ గురించి నాకు మా అక్క ఎలా డిస్క్రైబ్ చేశారంటే లిటరల్లీ నేను ఆ యాత్ర చేసినట్లు ఫీల్ అయ్యాననమాట. అందుకని రిక్వెస్ట్ చేశాను మళ్ళీ ఒక్కసారి మీ ఎగ్జాక్ట్‌లీ లతక్క మాటల్లోనే ఇవన్నీ వింటే నాకైతే నేను ఒక 'రాజమౌళి' మూవీ లివ్ చేసినట్లు అనిపించిందనమాట. సో ప్రయాణం గురించి మొదలు పెడదాం అక్క. సో మీరు యూఎస్‌లో ఉన్నారు. యూఎస్ నుంచి ఇండియా వచ్చి అక్కడి నుంచి ఎక్కడికెళ్లారు? అసలు ఎలా మీరు అంటే మీ ట్రావెల్ ఎలా చేశారు అక్కడికి వెళ్ళడానికి? అంటే ట్రావెల్ కన్నా ఇది నేను చిన్నప్పుడు మేబీ వెన్ ఐ వాస్ ఇన్ టీనేజ్ ఇట్సెల్ఫ్ ఎక్కడో విన్నాను నేను మానస సరోవర్ అని. సో, అప్పటినుంచి సమ్‌హౌ ఇట్ స్టక్ ఇన్ మై హెడ్. ఎళ్ళాలి ఎప్పటికైనా అనేసని అనుకున్నాను. సో, ఇక్కడ ఈషా వాళ్ళందరిని కనుక్కుంటే దే హావ్ ఎ డిఫరెంట్ ప్లాన్. సో, దే వర్ నాట్ డూయింగ్ పరిక్రమ ఆర్ సంథింగ్. సో, దే ఆర్ నాట్ డూయింగ్ ద హోల్ ప్రోగ్రామ్. దే హావ్ సమ్ లిమిటేషన్స్ అన్నమాట. అందుకని చెప్పి ఐ వాస్ జస్ట్ వెయిటింగ్. సో, లక్కీగా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇంటికొచ్చినప్పుడు తను చెప్పింది ఒక గ్రూప్ వెళ్తుంది. దే ఆర్ డూయింగ్ దిస్ అని. వాళ్ళు చెప్పంగానే ఐ వాస్ జస్ట్ సో ఎక్సైటెడ్. నేను వెంటనే వాళ్ళకి రీచ్ ఔట్ అయ్యాను. సో, రీచ్ ఔట్ అయితే వాళ్ళు వి డోంట్ హావ్ స్పాట్స్ అని చెప్పారు. ఐ వాస్ కైండ్ ఆఫ్ లిటిల్ డిసప్పాయింటెడ్. అండ్ దెన్ దే సెడ్ స్పాట్స్ ఒకవేళ ఎవరైనా క్యాన్సిలేషన్స్ చేసుకుంటే తప్పకుండా మీకు చెప్తాము అని చెప్పారు. సో, దెన్ ఐ వాస్ జస్ట్ క్రాసింగ్ మై ఫింగర్స్ అండ్ వెయిటింగ్. ఆఫ్టర్ అ మంత్ ఆర్ సో దే కేమ్ బ్యాక్ అండ్ సెడ్ మాకు మోర్ రిక్వెస్ట్స్ వచ్చాయి. సో, మేము ఎక్స్‌ట్రా బస్సే ఏస్తున్నాము. సో, యూ హ్మ్. కెన్ జాయిన్ అని చెప్పారనమాట. ఇంకంతే ఐ డిడ్ంట్ ఈవెన్ థింక్ ట్వైస్ ఆర్ ఎనీథింగ్. సో, ఐ డిసైడెడ్ ఓకే. ఐ ఇమ్మీడియేట్‌లీ బుక్డ్ ఇట్. సో బేసికలీ ఆల్ ఓవర్ ఫ్రమ్ యూఎస్ ఆల్మోస్ట్ 50 ప్లస్ పీపుల్ బయలుదేరాం ఇక్కడ నుంచి. ఆల్ లేడీస్ అండ్ దేర్ ఆర్ 4 or 5 men were there. సో, హ్మ్. అందరం ఇండియాకెళ్ళాము. అక్కడి నుంచి నేపాల్, టిబెట్ అండ్ చైనా. సో, దట్స్ కైండ్ ఆఫ్ అవర్ జర్నీ. అండ్ నేపాల్‌లో వి వర్ దేర్ ఫర్ 4 days. అక్కడ చాలా చూసుకున్నాం. అక్కడ కూడా దేర్ సో మెనీ హిందూ టెంపుల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో, వి కవర్డ్ ముక్తినాథ్ అండ్ ఆల్ దోస్ మేజర్ స్పిరిచువల్ ప్లేసెస్. సో, yeah, that's how I యూఎస్ did. సో యూఎస్ నుంచి ఇండియా, ఇండియా నుంచి నేపాల్, నేపాల్ నుంచి Tibet. టిబెట్ నుంచి Tibet, China. Yeah, it's kind of, చైనా. yeah, ఆహా! China acquired Tibet, right? So, యాహ్! ఓకే. kind of together. సో వీసా మరి వీసా అదంతా వీళ్ళే చూసుకున్నారా? మేము మా ట్రావెల్ ఏజెంట్ వాళ్ళకి అంతా ఇన్ఫర్మేషన్ ముందుగానే పంపించాం మేము. సో, హ్మ్. అక్కడ నేపాల్‌లో మెయిన్ అక్కడ ఉంది కూడా దాని కొరకే. వీసా స్టాంపింగ్ కొరకు. సో, అందుకనే అక్కడ వి స్టేడ్ దేర్ ఫర్ 4 days. సో, కవర్ చేసుకున్నాం. ఇన్ ద మీన్ టైమ్ వి వెంట్ త్రూ ద హోల్ ప్రాసెస్ అండ్ గాట్ అవర్ స్టాంపింగ్ డన్ ఆల్ దట్ వీసా.
సో టోటల్ ట్రిప్ 4+ ఎన్ని డేస్ అయింది టోటల్ ట్రిప్? It's I would say close to 3 weeks my whole trip. 3 వీక్స్. ఓకే. 3 వీక్స్ ఫ్యామిలీ లేకుండా ఒక్కరే కష్టపడ్డారు బాగా. Yes. ఆ! కష్టపడడం అంటే ఫస్ట్ వి వర్ ఆల్ ఎక్సైటెడ్ అనుకో. కష్టం అనుకుంటే ఎవరు బయలుదేరి ఉండేవాళ్ళం కాదు. బట్ ఎవ్రీబడీ ఆర్ ఎక్సైటెడ్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ గోల్స్. సో దే ఆల్ లైక్ వి ఆల్ మేడ్ ఇట్. అంతే. అక్కడి నుంచి మానస్ సరోవర్ వెళ్ళాము. మానస్ సరోవర్‌లో ఫస్ట్ అక్కడ మానస్ సరోవర్ దిగగానే ఐ వాస్ లైక్ ఐ వాస్ స్పీచ్‌లెస్ అసలు ఇంకా ఐ వాస్ జస్ట్ అమేజ్డ్ బై లుకింగ్ ఎట్ మానస్ సరోవర్ అండ్ దెన్ లక్కీగా ఆ రోజు క్లౌడ్స్ కూడా తక్కువ ఉండడం వల్ల వి కుడ్ సీ ఈవెన్ కైలాష్ ఆన్ టాప్ అన్నమాట. సో ఇలా మానస్ సరోవర్‌లో దాని పైన కైలాష్ అలా కనిపించింది. సో ఇట్ వాస్ లైక్ అమేజింగ్ ఫీలింగ్ ఐ వుడ్ సే అసలు గూస్ బంప్స్ వచ్చేసినాయి అసలు. I just sat there and I was just, Shiva Guru Japam Chesta కూర్చుండిపోయాను. And then I got too emotional. Whoever organized this trip అసలు really hug చేసేసుకొని ఇంకా I was just in tears. So it was somehow like got too emotional. And I am a kind of a person I would never show my emotions, but that day it was like without knowing to my own knowledge, I just became too emotional. యాహ్! చాలా సద్గురు వీడియోలో కూడా చూపిచ్చారు. అక్కడికి వెళ్ళంగానే చాలా మంది వెరీ ఎమోషనల్ అవుతారని. దేవుడికి సమీపంగా వెళ్ళటం వలన మనకి ఖచ్చితంగా అద్భుతమైన ఫీలింగ్ డెఫినిట్‌గా వస్తుందనుకుంటాను. అందరికి. కానీ అక్క మానస సరోవరం వరకు మీరు ఎలా ప్రయాణం ఎలా సాగిందంటే కారు బై రోడ్డా లేకుంటే యా అంటే మేము ఫస్ట్ ఫ్లై చేసాము. ఫ్లై చేసి అక్కడి నుంచి బస్ తీసుకొని వెళ్ళాం అనమాట. ఎక్కడి వరకు ప్లాన్ చేశారు? సాగా వరకు మేము ఫ్లై చేసి అక్కడి నుంచి మేము బస్ తీసుకొని బయలుదేరాం. సో మానస సరోవరానికైతే మనం కష్టపడకుండా బస్సు ప్రయాణం సౌకర్యాలున్నాయి ప్రయాణం. నడవాల్సిన అవసరం ఏం లేదు. సో వి గోనా గో ఇన్ బస్ అండ్ ఆ రివర్ ముందే బస్ ఆపేస్తారు మీకు చూడటానికి. సో ఇట్స్ నాట్ డిఫికల్ట్. ఆల్టిట్యూడ్ వెరీ హైలో వెళ్తా ఉంటాం కదా. సో ఐ థింక్ మానస సరోవర్ కల్లా వి రీచ్డ్ ఆల్మోస్ట్ 4,500 5,000 మీటర్స్ ఆల్టిట్యూడ్ లో వెళ్ళిపోయాం ఆల్రెడీ. సో కొంచెం ఆక్సిజన్ అదొక్కటే కొంచెం కష్టం. ప్లస్ నాకేంటంటే నాకు నేపాల్లో ఉన్నప్పుడే ఐ గాట్ సిక్. సో వైరల్ గా స్టార్ట్ అయింది, వైరల్ ఫీవర్. సో అండ్ దెన్ దట్ చేంజ్డ్ ఇంటూ నిమోనియా. సో నాకు ఫుల్ సిక్ అయిపోయాను. సో ఫుల్ లంగ్స్ ఎఫెక్ట్ అయిపోయినాయి. ఐ వాస్ ఇన్ హై టెంపరేచర్, కాఫింగ్. సో మై హోల్ ట్రిప్ ఐ వాస్ సిక్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆల్టిట్యూడ్ వల్ల ఆక్సిజన్ కష్టమైంది, లంగ్స్ కూడా దే వర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. సో that was another challenge for me. But I would say he wants me to visit, so I guess he took me. I would say it's all blessings from him. I don't think so I did anything there because with the pneumonia, going that far is like very challenging. So I don't know how I did it. మీరు చెప్పారు ఆల్మోస్ట్ ఇంకా వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నారు. చాలా మందికి సిక్‌నెస్ వచ్చేసింది. మానస సరోవరం వరకు వెళ్ళగలిగారే కానీ, ఇంకా అంతకు మించి ముందుకి చాలా మంది ప్రయాణం చేయలేక వెనుదిరిగారని. మీరు కూడా వెనక్కి వెళ్ళాలా, ముందుకు సాగాలా అని అనుకుంటున్న సమయంలో అక్కడ ఏం జరిగింది అనేది కొంచెం Yeah. And I think before we go there, I think I wanted to tell few things about Manas Sarovar also because we stayed overnight there. Manas Sarovar lo. So they said night around 3:30 ki devatalu kindaki vastaru ani చెప్తారు. సో వాళ్ళు చెప్పారు అలాగా 3:30 వెళ్ళమని. బట్ సో మేమందరం అలారం పెట్టుకున్నాం, అందరం 3:30 కల్లా లేద్దామని. అవుట్ ఆఫ్ 50 పీపుల్ ఐ థింక్ మేబీ 10 పీపుల్ లేచామేమో నిద్ర లేచి వెళ్ళాము. అన్ని ముసుగులు వేసుకొని అన్ని ఫుల్లీ వింటర్ గేర్ వేసేసుకొని దాంతో అది కూడా సరిపోలేదు. నైట్ ఇంకా లిటరలీ మానసోడికి ఇలాగ ఒడ్డున నుంచొని వి వర్ జస్ట్ వాచింగ్ అనమాట. అసలు స్కై చూస్తే ఇట్స్ ఫుల్ ఆఫ్ స్టార్స్. ఇంకా అసలు ఇంకా దెర్ ఇస్ నో స్పేస్, ఇట్స్ ఆల్ twinkling like it was amazing to watch that. But then we stayed for 1 hour. At least naakaithe stars kindako raavatam ila velturu oka laga kindako vastudantaru. I did not see anything, but there are a couple of people, they said they saw it. But somehow unfortunately I couldn't see that one. So we waited for 1 hour and also I was sick also. So maybe I just closed my eyes a few seconds at that time they down. I have no idea, but I didn't get to see that one. So
Then we went back, and next day we did homam over there in front of Manasaro before we started to Kailash. అంత చలిలో హోమం చేయగలిగారు. Yes. గ్రేట్. Yes, we did a homam there, and we had a professional priest వచ్చారు. Priest వచ్చి చేపించారు మా అందరి చేత. So it was kind of very, very, very auspicious, I would say. సో అక్కడి నుంచి బయలుదేరి మానస్ సరోవర్ నుంచి బయలుదేరి కైలాష్కి వెళ్ళాము. అక్కడ ఇంకొక హోటల్లో అప్పటికే ఇంకా ఐ వాస్ కంప్లీట్లీ డౌన్. సో నాకు అసలు ఒక అడుగు వేయలేకపోతున్నాను, అసలు బ్రీతింగ్ అస్సలు అందట్లేదు. ఐ వాస్ టేకింగ్ లిటిల్ ఆక్సిజన్ సిలిండర్స్ కొనుక్కున్నాము, అంతా నేపాల్లోనే. సో ఐ వాస్ టేకింగ్ అవర్స్ ఆన్ ఆక్సిజన్. అక్కడ టిబెట్లో కూడా హోటల్స్లో దే హ్యావ్ ఆక్సిజన్ మీటర్స్ ఇన్ ద హోటల్ రూమ్ ఇట్సెల్ఫ్. సో బయటికి వెళ్ళినా లోపలికి రాగానే నువ్వు ఆక్సిజన్ పెట్టుకోవచ్చు రూమ్లో కూర్చొని. సో దట్ ఈస్ టు హెల్ప్ మీ అలాట్ కొంచెం. ఇంకా ఐ వాజ్ ఆన్ హెవీ మెడికేషన్స్ లైక్ యాంటీబయాటిక్స్ నుంచి స్టెరాయిడ్స్ నుంచి యూనో పెయిన్ కిల్లర్స్ అన్నీ వేసుకుంటే అది జస్ట్ వెళ్తానే ఉన్నాను ముందుకి. సో నెక్స్ట్ డే we were close to Kailash, and next day early morning is when our పరిక్రమ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే పొద్దున్నే అందరు పెద్దరాల. సో మార్నింగ్ అందరూ హోటల్స్కి బుక్ చేసుకుంటున్నారు, కొంతమంది కార్స్ని బుక్ చేసుకుంటున్నారు అందరూ. సో దే వర్ ఆల్ డూయింగ్ దేర్ అరేంజ్మెంట్స్. సో ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ దేర్ అండ్ థింకింగ్ దిస్ ఇస్ వేర్ యువర్ క్వశ్చన్, నీ క్వశ్చన్కి ఆన్సర్. సో they were all sitting, and then I was just sitting and watching everyone. I just said like, I don't think so I can go ani decide ayapayanu. Endukante I was feeling, my chest was feeling very, very tight. Asalu uncomfortable ante uncomfortable. Oxygen teeskuntunna kuda I was not able to be myself. So I decided, okay, so I told them like, I'm not coming. I need a room in this place, so keep one room and చెప్పేసేసి బ్యాక్ రూమ్కి వెళ్ళిపోతా ఉన్నాను. వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఒక అమ్మాయి లావణ్య అని మా గ్రూప్తో పాటు వచ్చిన అమ్మాయి అక్కడ కూర్చొని ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటా ఉంది, కాలుకి దెబ్బ తగిలితే. తను వచ్చి అడిగింది, ఐ యు ఆల్ సెట్ ఫర్ టుమారో అని అడిగితే, లేదు నేను రావట్లేదు అని చెప్పాను. బికాస్ తను అడిగింది ఏమైంది అంటే బాగాలేదు అంటే, దెన్ షీ సెడ్ నాకు నా దగ్గర నెబులైజర్ ఉంది ఇస్తాను, అది ట్రై చేయి, అది హెల్ప్ అవుతుంది అనేసి. సో తనే వచ్చి రూమ్కి, హియర్ కమ్స్ ద హ్యుమానిటీ. అసలు తన వెళ్ళి రూమ్కి వెళ్ళి ప్యాక్ చేసుకోవాలి. ఆల్రెడీ తన కాలు ఫ్రాక్చర్ అయింది, బట్ షీ కేమ్ టు మై రూమ్ అండ్ షీ ఇన్స్ట్రక్షన్స్ చదివి నాకు ఎక్స్ప్లెయిన్ చేసి నా చేత చేయించి వెళ్ళింది. సో అది చేసిన ఆల్మోస్ట్ 15-20 minutes కల్లా ఐ వాస్ లైక్ everything cleared, everything out. So I was started to feel a little bit better, able to breathe also. Then immediately I thought maybe I can go. And I started packing again. Pack chesta, I just dozed off. And this is another mystery for me. As like, I was అలా పడుకుండిపోయాను. ఒక కళ వచ్చేసింది నాకు. దానిలో ఒక అతను నా చేయి పట్టుకొని తీసుకెళ్తా ఉన్నాడు, ఒక అబ్బాయి. చేయి పట్టుకొని తీసుకుంటే ఇంకంతే ఉలిక్కి పడి లేచాను. ఇంకంతే మళ్ళా పడుకుంటే ఆ అబ్బాయి ఎవరో గుర్తుండరని కూర్చొని ఆ అబ్బాయిని గుర్తు తెచ్చుకున్నాను, ఎవరు అనేసి. గుర్తు తెచ్చుకుంటే దెన్ క్లిక్ అయింది. మా గైడ్ గ్రూప్లో ఉండే ఒక హెల్పర్ అనమాట. సో ఇంకా అంతే నెక్స్ట్ డే మార్నింగ్ కిందకి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాను, నాకు తను కావాలి అనేసి. దే సెడ్ we can give, he's a Nepali guide, we can give him. Usually porters are all Tibet porters ఉంటారు, and we need him to oversee everyone అనేసి. So but I kind of requested, they said we'll see if we find enough porters and everything, then we'll try to manage it అని చెప్పారు. So then they said to come to that location where the పరిక్రమ starts, రమ్మన్నారు. So and then I went with all ప్యాక్ చేసుకొని 3 daysకి బయలుదేరాము. అక్కడికి వెళ్ళిన తర్వాత లాస్ట్ మినిట్లో అందరికీ పోర్టర్స్ అలకేట్ అయిపోయిన తర్వాత దెన్ లాస్ట్ మినిట్లో దే జస్ట్ అప్రూవ్డ్ this person to me. So and I was all excited. Then I decided, okay, now I'm going. So literally that's when I started my parikrama with this boy. He had his backpack and my backpack and my walking sticks, water, my medicine, everything is he carried. I was just walking. Even I couldn't
కుడెంట్ క్యారీ, నా ఓన్ బాడీని క్యారీ చేసుకోవడానికి కష్టమైపోయింది నాకసలు. సో హీ హెల్డ్ మై హ్యాండ్ అండ్ టుక్ మీ. సో ఫస్ట్ డే వి వాక్డ్ ఫర్ 9 hours బేసిక్‌గా. 9 అవర్స్. 9 hours నడుస్తానే ఉన్నాను. అంటే ఐ వాస్ సిక్ కదా! సో ఫాస్ట్‌గా నడవలేకపోతున్నాను. ఎక్కువ ఫాస్ట్‌గా నడిస్తే ఇంకా బ్రీతింగ్ కంప్లీట్‌గా డ్రాప్ అయిపోతా ఉంది ఆక్సిజన్. సో ఐ హావ్ టు మెయింటైన్ మై ఆక్సిజన్ 70 బిలో అయిపోతే వాళ్ళు బ్యాక్ తీసుకెళ్ళిపోతారు. మధ్య మధ్యలో వచ్చి చెక్ చేస్తా ఉంటారు అందరి ఆక్సిజన్ ఎలా ఉంది అని. బ్యాక్ ఎలా తీసుకెళ్ళిపోతారు? మళ్ళీ బ్యాక్ అయినా నడవాల్సిందే కదా! లేదు లేదు, వెహికల్స్ వస్తాయి. అంబులెన్స్ వెహికల్స్ ఉంటాయి. అది ఓకే. వాళ్ళొచ్చి పికప్ చేసుకొని వెళ్తారు. యాహ్! వెహికల్స్ ఉంటాయి. సో నేను కూడా ఆక్సిజన్ చెక్ చేసుకునేది నాతో పాటు తీసుకెళ్ళాను కూడా లక్కీగా. సో దట్ వాస్ హెల్ప్‌ఫుల్ ఫర్ మీ. సో హోల్ జర్నీ ఐ వాస్ జస్ట్ కీప్ ఆన్ చెకింగ్ 1 అవర్‌కోసారి నా ఆక్సిజన్ ఎలా ఉంది అని. So I was హ్మ్. able to maintain between 70 and 75 whole time. So yeah, finally the whole journey it was like I saw all seasons in ఆ! 9 hours. So యాహ్! I saw snow, I saw rain, hail, everything, you know, wind, sun, everything. All seasons కనిపించినాయి 9 hours లో. So హ్మ్. uh, అండ్ దిస్ వాటర్ అసలు ఎంత బాగా కేర్ తీసుకున్నాడంటే నాకు మెడిసిన్స్ ఇవ్వడం, టయానికి వాటర్ ఇవ్వడం, వార్మ్ వాటర్ ఇవ్వడం, సో ఫుడ్ పెట్టడం, రెయిన్ పడితే జాకెట్ వేయడం. హీ వాజ్ లిటరలీ టుక్ కేర్ ఆఫ్ మీ లైక్ ఎ బేబీ ఆన్ మీ. సో హ్మ్. ఐ ఫెల్ట్ ఇట్స్ లైక్ దేవుడు పంపించాడు అన్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకు అసలు. అండ్ హీ వాజ్ ఓన్లీ 24-year-old kid అండ్ హీ హాస్ సో మచ్ పేషెన్స్ టు టేక్ కేర్ ఆఫ్ పీపుల్ లైక్ అస్. సో యాహ్! yeah, and then even my whole journey was like నా మైండ్ అంతా చాలా బ్లాంక్ అయిపోయింది. అండ్ నో థాట్స్ ఇన్ మై హెడ్. యూజువల్లీ మనకి నడిచినా ఏం చేసినా ఏదో ఒక థాట్స్ రన్ అవుతా ఉంటాయి కదా మన హెడ్ లో. అవును. అవును. అప్పుడు నాకు అసలు హెడ్ మొత్తం బ్లాంక్. అసలు నథింగ్ వాస్ ఇన్ మై హ్యాండ్ అండ్ ఐ వాస్ టాకింగ్ వే లెస్. ఐఎమ్ యూజువల్లీ లైక్ చాటర్ బాక్స్. సో ఐ హ్మ్. బికేమ్ సో క్వైట్. సో అలా మైండ్ బ్లాంక్ అలా నడుచుకుంటా వెళ్ళాను అనమాట. సో అక్కడ 9 hours వెళ్ళి అక్కడ కైలాసం చూడంగానే ఓ మై గాడ్ అనిపించింది అసలు. యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్ దేర్ as soon as you see Kailash. So it was so powerful and again we were so lucky అని చెప్పొచ్చు. ఇప్పుడు క్లౌడ్స్ అస్సలు లేవు. సో we could really see the whole Kailash. కైలాష్ మంచి. Obviously the snow will be always there on the top of the Kailash, which is mystery అనుకో అందరికి. We don't know why always snow will be there, uh, but when I reached there, it was an amazing feeling, I would say. హ్మ్. ఫోటోస్ కూడా చూసా నేను. చాలా అద్భుతంగా వచ్చాయి ఫోటోస్. Yeah, బాగా ఆ! అసలు క్లౌడ్స్ క్లియర్‌గా ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు. అంటే వచ్చిపోతా ఉంటాయి. బట్ ఆ మూమెంట్ లో ఇట్ వాస్ అమేజింగ్. ఇట్ వాస్ క్లియర్. సో వి వర్ ఏబుల్ టు క్యాప్చర్ ఇట్ నైస్‌లీ. యాహ్! ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను యాక్చువల్‌గా మీకొక స్క్రీన్ మీద ఒక ఫోటో చూపిస్తాను. చెక్కు చెదరని కాటన్ చీరలో మా లతక్క కైలాస పర్వతం ముందర మనకి పరమేశ్వరుడికి నమస్కరిస్తూ ఫోటో మీకిప్పుడు విజువల్స్ కనిపిస్తాయి స్క్రీన్ మీద. ఆ ఫోటో చూసి ఇన్‌స్పైర్ అయ్యి నేను కూడా ఇంత బాగా ఇక్కడికెళ్ళి ఫోటో తీసుకోవాలి అని అనుకున్నాను. అనుకున్న తర్వాత అక్కతో మాట్లాడినాక ఆ జర్నీలో పడ్డ కష్టాలు ఇంకా అయిపోలేదు. ఇంకా చాలా ఉన్నాయి. వింటారు మీరిప్పుడు ఆ కష్టాలు ఒక్కొక్కటి. అది విన్నాక అనిపించింది చెక్కు చెదరని కాటన్ చీరతో అక్కడ ఫోటో దిగటం కూడా అసంభవమని. అందుకేనేమో మనం చాలా మంది పిక్చర్స్ షేర్ చేశారు గానీ, ఎవరు గూడా ఇలాంటి పిక్చర్ ఇంతవరకు మాత్రం నేనైతే ఇంటర్నెట్‌లో ఎక్కడా చూడలేదు. అది కేవలం మా లతక్కకే సాధ్యమైంది. ఇంకొకటి మనం కవర్ చేయాల్సిందేంటంటే, మీరు నాకు చెప్పారు రాత్రి పూట మీకు బాగా హెడేక్స్ వచ్చేటివని అక్కడ. అది మానస సరోవరంలోనేనా? లేకుంటే కైలాష్ తర్వాత? కైలాష్. సో ఆ రోజు అక్కడ రీచ్ అయిన తర్వాత అంతకుముందు టెంట్స్ లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చిన్న బిల్డింగ్స్ రూమ్స్ పెట్టారు. అక్కడ ఎలక్ట్రిసిటీ ఉండదు, ఏమి ఉండదు. సో బట్ అట్లీస్ట్ విల్ హ్యావ్ ఎ రూమ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ద టెంట్. సో వీ కెన్ స్టే దేర్. సో వీ వర్ దేర్ ఓవర్ నైట్ అక్కడ. బాత్రూమ్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఎవ్రీథింగ్ ఈస్ నేచర్. సో వి స్టే దేర్. అక్కడ డార్క్ అయ్యేకుంది. నాకు ఐ థింక్ మేబీ ఆక్సిజన్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. ఐ హావ్ నో ఐడియా. మిగతా వాళ్ళకి బానే ఉంది. మరి నేనొక్కదాన్నే అసలు పౌండింగ్ హెడేక్. నాకసలు ఇంకా ఎవరో వచ్చి అసలు షేక్ చేసేస్తున్నారా, కొట్టేస్తున్నారా అన్నట్టు పెయిన్ వచ్చేసింది అసలు. లైక్ రియల్ పౌండింగ్ హెడేక్ అని. అండ్ దెన్
కైలాష్ ఎదురుగా ఉండేది మా రూమ్ కూడా కరెక్ట్‌గా. సో, నేను అటు కాళ్ళు చూపించి కైలాష్‌తో పడుకోకూడదు అనేసి తలకాయ ఇటు పక్క పెట్టి పడుకునేదాన్ని. అలా పడుకుంటే ఇంకాస్త తల ఇంకాస్త ఏదో ఎవరో పట్టుకొని లాగేస్తున్నట్టు అనిపించేది. హ్మ్. ఇట్స్ లైక్ వెరీ పవర్‌ఫుల్‌గా ఉండేది. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ ఆర్ ఐ హావ్ నో ఐడియా. బట్ ఆల్ 3 డేస్ నాకు అట్లానే అయింది. సో, ఇట్స్ కన్సిస్టెంట్‌గా నైట్ టైమ్ ఐ క్యాన్ పుట్ మై ఫేస్ హెడ్ టువర్డ్స్ కైలాష్‌కి చూపించి పడుకుంటే నా హెడ్ లాగేసేస్తాం. సో, హోల్ నైట్ నేను కూర్చుండేదాన్ని. కూర్చొని హెడ్ ఇలా పట్టుకొని లిటరల్లీ ఇంకా ఏడ్చుకుంటా కూర్చునేదాన్ని. హెడ్‌కి తగ్గేది కాదు. ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా హెడేక్ తగ్గదు. సో, సో నైట్ అంతా కూర్చొని వార్మ్ వాటర్ తాగుతా, లైట్‌గా సిప్ చేస్తా అలా కూర్చుండిపోయేదాన్ని. సో, అలా గడిచింది ఆ రోజు నైట్. అండ్ దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము చరణ స్పర్శకెళ్ళాలి. దట్ మీన్స్ కైలాష్‌కి కింద బాటమ్ ఆఫ్ కైలాష్‌కెళ్ళి ఇంకా అవి చరణాలు కదా! చరణాల్ని టచ్ చేసి రావాలని చెప్పి బయలుదేరామనమాట. సో, అందరూ ఈ నాతో పాటు వచ్చిన పోర్టర్‌లు నన్ను తీసుకెళ్ళాలి. కానీ నాకు హెడేక్ తోటి నా వల్ల కాలేదసలు. ఇంక నేను వెళ్ళలేననుకున్నాను. అప్పుడు కూడా మళ్ళా బ్యాకౌట్ అయ్యాను. నేను రాను మీరెళ్ళిపోండి అని చెప్పాను అప్పుడు గూడా. హుహు. ఎందుకంటే ఐ వాస్ నాట్ ఏబుల్ టు మేనేజ్ మై హెడేక్. సో, ఇంకా నాచురల్‌గా వామిటింగ్ అంతా వచ్చేస్తా ఉండేది. హ్మ్. సో, దెన్ పోర్టర్ వచ్చి కమ్ ది రమ్మన్నాడు. దీదీ కమ్ నేను తీసుకెళ్తాను మిమ్మల్ని కావాల్సుంటే ఎత్తుకొని తీసుకెళ్తాను మిమ్మల్ని రండి అన్నాడు. కానీ నేను నా హెడేక్ అసలు నా వల్ల కాదు అని చెప్పేసాను. సో, 3 టైమ్స్ అడిగి పాపం ఆ అబ్బాయి ఎళ్ళిపోయాడు. బికాజ్ హీ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద హోల్ గ్రూప్ అక్కడ. అందుకని వెళ్ళిపోయాడు. నేనింకా స్లోగా లేచి కొంచెం డే లైట్ వచ్చే కొద్దీ హెడేక్ తగ్గుతా ఉంది. వితౌట్ మెడికేషన్. నేనేమి తీసుకోక్కర్లేదు. అదే ఆటోమేటిక్‌గా డే లైట్ వచ్చే కొద్దీ తగ్గుతుంది. దెన్ తర్వాత మళ్ళా చేంజ్ అయ్యాను. ఓకే. వెళ్దాము అనేసని. ట్రై చేద్దాము. సో, వీలైతే వెళ్తాను దగ్గరికి లేకపోతే వచ్చేద్దాము అని. సరే అని బయలుదేరాను. నాకు ఇంకొక పోర్టర్‌నిచ్చారప్పుడు. హ్మ్. ఆహ్, అతనితోటి స్టార్ట్ అయ్యామనమాట. స్టార్ట్ అవ్వంగానే అది రైట్ అవే అప్‌హిల్ ఇట్లా ఉంది ఎలివేషన్ లిటరల్లీ. ఐయామ్ లైక్ స్టిక్స్ కూడా హెల్ప్ అవ్వట్లేదు. మన బాడీ ఇంక ఇట్లా అయిపోతుంది. ఇట్లా ఉంటుంది బేసిక్‌గా. సో, స్టార్ట్ అయ్యాను. బట్ కాఫ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే విండ్ ఎక్కువ ఉంది. ఆ మౌంటైన్స్ బ్రీజ్ భలే స్ట్రాంగ్‌గా ఉంటదనమాట. ఆ స్ట్రాంగ్‌నెస్‌కి అసలు ఇంక కాఫ్ అసలు ఆగదు. సో, నడుస్తున్నాను, కాఫ్ చేస్తున్నాను. సో, ఐ కుడెంట్ హ్యాండిల్. పోర్టర్ ఉండి ఐ థింక్ దీదీ బ్యాక్ వెళ్ళిపోవడం బెటర్ ఏమో. మీరు వెళ్ళలేరు. కష్టం ఇది. ఇంకా చూడండి ముందు ఎంత పైకుందో అని హ్మ్. చెప్పి చెప్తా ఉన్నాడు. సో, నాకింక కోపమొచ్చేసింది. ఇది కొత్త పోర్టర్. వేరే పోర్టర్. వేరే హ్మ్. పోర్టర్. కోపమొచ్చేసింది. నేనింక కూర్చోబెట్టాను. కూర్చొని అంతని క్లాస్ పీకాను. నువ్వు నన్ను మోటివేట్ చేయాల్సింది పోయి డిస్కరేజ్ చేస్తావేంటి అనేసని. దెన్ ఐ స్టార్టెడ్ లెక్చర్ పీకిన తర్వాత దెన్ కామ్ డౌన్ అయ్యాడు. ఓకే దీది మీరెప్పుడు ఎళ్ళాలి, ముందుకెళ్ళాలంటే చెప్పండి, వెనక్కెళ్ళాలంటే మీరే చెప్పండి. దాని ప్రకారం వెళ్దాం. నేనేమి అడగను మిమ్మల్ని అన్నాడు. ఆహ్, చెప్పాను నేను అబ్బాయికి 15 మినిట్స్ ఇప్పుడు నాకు టైము. నేను ఇఫ్ ఐ డోంట్ స్టార్ట్ వాకింగ్ కొంచెం ఫాస్ట్‌గా దెన్ యూ టేక్ మీ బ్యాక్ అని చెప్పాననమాట. సో, 15 మినిట్స్‌లో ఫుల్ నాకు అగైన్ దిస్ ఈస్ అనదర్ మిస్టరీ. 15 మినిట్స్‌లో ఫుల్ సన్ వచ్చేసాడు. సో, నా కాఫ్ తగ్గిపోయింది. దెన్ ఐ ఇమ్మీడియేట్‌లీ పిక్డ్ అప్ మై స్పీడ్ అండ్ ఐ స్టార్టెడ్ వాకింగ్ అనమాట. అంత అప్ ఇదిగా ఉన్నా కూడా ఆహ్, నేను నడిచాను. ఒక 5 గంటలు పట్టింది నాకు పైకి వెళ్ళడం. అక్కడ చరణాల దగ్గరికి చేరుకోవడానికి. సో, ఓకే. అక్కడికెళ్ళి అక్కడ చరణాలు నమస్కరించుకొని అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలానే కూర్చొని కైలాసం చూసుకొని దెన్ మళ్ళా బయలుదేరి ఆహ్, కిందకి రావాలి. మళ్ళా అదే పాత్ మీద రావాలి. సో, వెళ్ళేటప్పుడు ఒక పాత్‌లా 2 ఒకటే దారి అయినా వెళ్ళేటప్పుడు ఒక దారిలాగా అనిపిస్తుంది. వచ్చేటప్పుడు ఇంకో దారిలాగా అనిపిస్తుంది. ఎందుకంటే కైలాష్ డే టైమ్ వచ్చే కొద్దీ పైన స్నో అది ఐస్ అంతా మెల్ట్ అయ్యి కిందకొస్తా ఉంటుంది. సో, వాటర్ స్ట్రీమ్స్ అన్నీ మారిపోతాయన్నమాట. సో, మనం ఒక హుహు. మీటర్ అయినా బ్యాక్ వచ్చేసరికి ఇంకా ఈ డిఫరెంట్ స్ట్రీమ్స్ అయిపోతాయి. సో, మనకు రూట్ మారిపోతుంది. సో, ఓకే. డిఫరెంట్‌గా అనిపిస్తుందన్నమాట. తర్వాత బ్యాక్‌కెళ్ళాం. మళ్ళా నైట్ వి స్టేడ్ ఇన్ ద సేమ్ రూమ్. సో, ఐ హాడ్ ద సేమ్ ఎక్స్‌పీరియన్స్ లైక్ ద లాస్ట్ నైట్. ముందు రోజు అయినట్లే అయింది నాకు మళ్ళా.
అగైన్ లైక్ ఐ సెడ్ నాకు అంటే నిద్ర లేదు, ఫుడ్ తినలేకపోతున్నాను. ఇలా నడుస్తానే ఉన్నాను. టోటల్ 50 కిలోమీటర్స్ నడిచాను మొత్తం ఈ హ్మ్. పరిస్థితికి. సో నెక్స్ట్ డే కి అందరూ మళ్ళా ప్రిపేర్ అవుతున్నారు. నెక్స్ట్ డే ఇంక అందరూ ఆహ్, డోల్మాల పాస్ అని అది అది పార్వతీదేవి ఇదంటారు. సో అది వెక్కి అటు పక్కకి వెళ్ళి ఇంక మనం ఇంక అప్పుడు బ్యాక్ టు హోటల్. దట్ కంప్లీట్స్ దట్ పోరా అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఆ రోజు ఇంక నైట్ అందరూ చాలా మంది హార్స్ తీసుకొనున్నారనమాట. సో అది యాక్చువల్‌గా ఈ హార్స్ ఫస్ట్ డేనే తీసుకోవాలా. నేను తీసుకోలేదు. అప్పుడు తీసుకోకపోతే మళ్ళా హార్స్ దొరకదు అన్నారు. కానీ హ్మ్. అదొక అనదర్ మిస్టరీ. నాకు లక్కీగా ఆ రోజు నైట్ ఒకతను వచ్చి హార్స్ ఎవరికైనా కావాలా అని అడిగాడు. సో ఇంకా సో ఐ వాస్ లైక్ షాక్. అదేంటిది ఇది ఒకసారి బుక్ చేసుకోకపోతే ఇవ్వనివ్వరు కదా! అంటే లేదు లేదు మేమొచ్చాము ఇప్పుడు అన్నారు. సో ఐ వాస్ లైక్ ఓహ్ మై గాడ్! లక్కీగా అనేసని ఆల్రెడీ నేను చాలా ఎగ్జాస్ట్ అయిపోయాను. బాగా టైర్డ్ అయిపోయాను. ఇంకా నేనింకా అనుకున్నాను ఐ థింక్ నాకు హార్స్‌లో వెళ్ళడమే బెటరు. అట్‌లీస్ట్ పైకెళ్ళడానికి. కిందకెళ్ళడానికి మళ్ళా హార్స్ ఉండదు. ఓన్లీ పైకెళ్ళడం వరకే హార్స్ ఉంటది. అట్‌లీస్ట్ హాఫ్ వే అన్నా నాకు కొంచెం టైర్డ్‌నెస్ తగ్గుతదని హార్స్ తీసుకున్నారు. సో నెక్స్ట్ డే మార్నింగే బయలుదేరాం అందరం. బయలుదేరి నేను లాస్ట్ పర్సన్ హార్స్ ఎక్కడానికి పైన రీచ్ అవ్వడానికి ఫస్ట్ పర్సన్ అన్నమాట అయిపోయాను. హ్మ్. ఎందుకంటే హార్స్ పోర్టర్ ఉంటాడు. హార్స్ తీసుకెళ్ళే ఆయన ఒకడుంటాడు. నా బ్యాగ్‌లు మోసే అతను ఉన్నాడు. సో, అతను నా బ్యాగ్స్ తీసుకొస్తున్నాడు. ఇతను నా హార్స్ మీద కూర్చున్నాను. అతను పట్టుకొని లాక్కొని ఎళ్తాడు పైకి ఆ పోర్టర్. సో, ఆయన అంత ఫాస్ట్‌గా తీసుకెళ్ళిపోయాడంటే ఆ హార్స్ టయర్డు, నేను టెన్షను. ఆ హార్స్ ఏమో పాపం ఎన్ని సార్లు అయిపోతా ఉంది తనకి బ్రేక్ కావాలని, రెస్ట్ కావాలని. హ్మ్. అతనేమో ఆపకుండా తీసుకెళ్తా ఉన్నాడు. సో, ఒక పాయింట్‌లో హార్స్ ఇలాగా ఎక్కేసేసింది. ఇంక అయ్యో! నే ఆ! ఆహ్, ఐ వాస్ లైక్ కింద ఇలా చూస్తే ఎంత డీప్‌గా ఉందో మొత్తము రాళ్ళు, రప్పలే. అక్కడ ఇంకేం లేదు. సో, ఇంక లక్కీగా నా షూ ఆ రెండిటి కాళ్ళు పెట్టుకునే ప్లేస్ దగ్గర స్టక్ అయిపోవడం వల్ల నేను ఉత్తిన ఇలా హ్యాంగ్ అయ్యాను. కిందకి పడిపోలేదన్నమాట. గుర్రం మీద నుంచి హ్యాంగ్ అయ్యారు. గుర్రం మీద నుంచి హ్యాంగ్ అయ్యాను. సో, ఇంక అతను ఏంటంటే హార్స్ పోర్టరు హార్స్‌ని మేనేజ్ చేస్తా నన్ను ఒక సైడ్ పట్టుకున్నాడు. ఎంత పట్టుకున్నా మేనేజ్ చేయడం కష్టం కదా ఇద్దరిని. సో, అండ్ దెన్ లక్కీగా అటు చుట్టుపక్కల వాళ్ళుంటే వాళ్ళొచ్చి గబగబా వచ్చి నన్ను దించారు. సో, దించి ఆడ కూర్చోబెట్టారు. నాకు అప్పటికి ఆహ్, ఇంకా యాంగ్జైటీ వచ్చేసింది, స్ట్రెస్ వచ్చేసింది, ఆక్సిజన్ లెవెల్ పడిపోయింది, దాహం వేస్తోంది. అన్నీ వస్తున్నాయి. ఇంకా ఈ హార్స్ అతనేమో ఐ థింక్ హి వాంట్స్ టు గో సమ్‌వేర్. సో, హడావిడిలో ఉన్నాడతను. సో, తొందరగా రా దీది వి హావ్ టు గో అని పిలుస్తా ఉన్నాడు. పైకెళ్ళి నుంచొని పిలుస్తున్నాడు. ఇంకా 3/4 చేరాము. ఇంకా 1/4 ఎళ్ళాలి పైకి. ఓకే. సో, నేనేమో స్టిక్స్ లేవు, వాటర్ లేవు అన్నీ ఇంకో పూట వెనకాల నడుస్తా ఉన్నాడు. నేనేమో ఎక్కడో పైనున్నాను. సో, అతనేమో పిలుస్తున్నాడు. ఐ హావ్ టు ఎళ్ళాల నేను పైకి. సో, ఐ స్టార్టెడ్ ఇంకా క్రాల్ చేసుకుంటా పాకటం మొదలుపెట్టాను కాసేపు. బట్ ఓకే. కాసేపు పాకిన తర్వాత ఆహ్, నా ఆక్సిజన్ కంప్లీట్‌గా పడిపోయిందింక. ఐ జస్ట్ కొలాప్స్డ్ ఓవర్ దేర్. ఆహ్, ఇంకక్కడ కూర్చొని అందరిని అడుక్కుంటా ఉన్నాను. వాటర్ అని అడుక్కుంటా ఉన్నాను. ఆహ్, అందరూ వెళ్తున్నారు గానీ, ఐ థింక్ అందరికీ కావాలి కదా! ఎవరు ఇవ్వట్లేదు. నేను చెప్పడం గూడా మాటలు కూడా రాలేదు నాకప్పుడు. అంత ఔట్ ఆఫ్ స్టేజ్‌లో ఉన్నాను. మేబీ ఆ మాట కూడా అర్థం కాలేదేమో నాకు తెలీదు. సో, ఎవరు ఇవ్వలేదు. అప్పటికి అడుగుతానే ఉన్నాను వాటర్ అని. ఎవరో ఒకతనొచ్చి మాత్రం ఎనర్జీ డ్రింక్ నోట్లో పోసి వెళ్ళాడు. ఆ! దాని తర్వాత మా గైడ్ గ్రూప్‌లోనే ఒకతను కింద నుంచి చూసి నా స్టేట్‌ని ఇంగ అతను పరిగెత్తుకుంటా వచ్చి ఇంకా అతని దగ్గర కొంచెం వాటర్ ఇచ్చి అతని దగ్గర ఆక్సిజన్ నాకు పెట్టేసారు. సో, అలా ఒక 10, 15 మినిట్స్ అలా చేసిన తర్వాత నేనింక బ్యాక్ టు కొంచెం నార్మల్ అయ్యాననమాట. దెన్ ఆక్సిజన్ పికప్ అయింది. అప్పటి వరకు నేను ఐ హావ్ నో ఐడియా వేర్ ఐ వాస్ ఆర్ లైక్ ఐ వాస్ కంప్లీట్‌లీ నాట్ ఇన్ దిస్ వరల్డ్ లాగా అయిపోయాననమాట. దాని తర్వాత ఇంకా మళ్ళా హార్స్ మీద కూర్చోబెట్టారు నన్ను. ఇంకా 1/4 ఉంది కదా! పైకెళ్ళడానికి ఆన్ టాప్ ఆఫ్ ద మౌంటైన్. సో, మళ్ళా హార్స్ ఎక్కి మళ్ళా పైన చేరాను. ఇంకా ఏడుస్తానే ఉన్నాను కాన్స్టెంట్‌గా. ఇంకా అందులోకి నా ఫేవరెట్ పోర్టర్ వచ్చేసాడు పాపం. హి వాస్ కేమ్ రన్నింగ్.
So and then he again he said sorry, and then he held my hand and took me down. Another 5 hours మళ్ళా కిందకి వాకింగ్ చేసుకుంటా వెళ్ళాను అనమాట. సో కిందకెళ్ళేసి ఇంక అంతే, కింద గ్రౌండ్ మీద ఫ్లాట్ ఇంకా కంప్లీట్‌గా. ఈ మౌంటైన్ టాప్ ఐ థింక్ ఇట్స్ క్లోజ్ టు 6000 మీటర్స్ ఆల్టిట్యూడ్ అది. అసలు ఇట్ వాస్ ద హైయెస్ట్ అనమాట. ఓకే. దట్ ఐ ఎక్స్‌పీరియన్స్‌డ్. సో ఇంకా కిందకెళ్ళి ఇంక అక్కడ వి హాడ్ వెహికల్స్ కేమ్ ఓవర్. సో వెహికల్ ఎక్కి ఇంక నేను బ్యాక్ టు హోటల్ వెళ్ళా. హ్మ్. అది పిక్చర్ నేను తీసింది కైలాష్ దగ్గర కాదు. కైలాష్‌కి ఆల్‌మోస్ట్ 5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది అది. అది అవునా? కైలాష్ దగ్గరదే కాదు, అంత దూరం. బట్ ఇన్ పిక్చర్స్ ఇట్ లుక్స్ లైక్ కైలాష్ ఇస్ జస్ట్ బిహైండ్ మీ లాగా ఉంటుంది. అవును. కానీ అవును. అక్కడికెళ్ళడానికే నాకు 5 గంటలు పట్టింది నడిచి. అండ్ సో ఫ్యూచర్ ట్రావెలర్స్‌కి మీరు ఏం అడ్వైస్ ఇవ్వగలుగుతారు? ఇవ్వాలనుకుంటున్నారు? ఎలా అయితే మీకు కొంచెం ట్రిప్ కొంచెం ఈజీ అవుతుంది? ఎనీ డూస్ అండ్ డోంట్స్? ఈ ట్రిప్‌కి ఎస్పెషల్లీ ఫిజికల్లీ ఫిట్ ఒక్కటే ఉంటే సరిపోతది. నేను యూజువల్‌గా ఐయామ్ ఎ రన్నర్. I do a lot of strength trainings and lot of things. I dance and I'm totally fit physically. నాకు ఈ హోల్ ట్రిప్‌లో అసలు నీ పెయిన్ అంటూ కూడా లేదు. అంత ఫిట్ ఫిజికల్‌గా. బట్ దెన్ లంగ్ కెపాసిటీ వాస్ నాట్ దట్ గ్రేట్ ఫర్ మీ ఐ వుడ్ సే. అంత సపోర్ట్ చేయలేదు నా లంగ్స్. ఐ థింక్ ఫిజికల్‌తో పాటు బ్రీతింగ్ టెక్నిక్స్, కొంచెం మెడిటేషన్, ఐ థింక్ బ్రీతింగ్ టెక్నిక్స్, ఐ థింక్ యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ లంగ్స్ అండ్ ఆల్సో మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలా. ఇప్పుడు కొంతమంది ఒక 10 మంది వరకు వెనక్కి వెళ్ళిపోయారు. సగం వాక్ చేసి వెనక్కి వచ్చేసారు. కొంతమందికి ఆక్సిజన్ పడిపోయి కిందకి వెనక్కి వచ్చేసారు. సో మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండాలి. ఇప్పుడు నేను కూడా బ్యాక్అవుట్ అవుతాను అనుకుని బట్ దెన్ ఐ వెంట్ ఫార్వర్డ్ కదా. సో అలా కొంతమంది ముందుకు రాలేపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. సో యూ నీడ్ బి మెంటల్లీ స్ట్రాంగ్ అండ్ ఎమోషనల్లీ కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే అక్కడ పడే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎక్స్పీరియన్స్ అవుతారు. సో మనకి ఎవరు ఎలాగా ఇబ్బందులు పడతారు, ఎలా ఫేస్ అవుతారు అని తెలియదు. సో అన్నిటికీ రెడీగా ఉండాలి అక్కడ. అండ్ ఆల్సో ఏదైనా క్లోజ్ ఫ్రెండ్స్, క్లోజ్ రిలేటివ్స్ తో వెళ్తే బెటర్ ఏమో అనిపించింది. ఒకవేళ సిక్ అయినా కొంచెం ఎమోషనల్ సపోర్ట్ కొరకు కొంచెం మన వాళ్ళు అన్న వాళ్ళు ఎవరైనా పక్కన ఉంటే బాగుంటుంది, కొంచెం సపోర్ట్, ఎస్పెషల్లీ టు గెట్ సిక్. కర్పూరం దేనికి వాడతారక్క అక్కడ? కర్పూరం అది ఆక్సిజన్ కి బెటర్ పికప్ అవుతుంది అని చెప్పి వాడమంటారు. సో నేను కర్పూరం, ముద్ద కర్పూరం, స్పెసిఫిక్ గా ముద్ద కర్పూరం రైస్ లో పెట్టుకొని చిన్న చిన్న మూటలు కట్టుకొని పెట్టుకున్నాను. సో అన్ని పాకెట్స్ లో, అన్ని బ్యాగ్స్ లో పెట్టుకున్నాను అనమాట. వేరెవర్ ఇట్స్ కన్వీనియంట్ నాకు అవైలబుల్ గా తీసుకొని స్మెల్ చేసుకుంటా వెళ్ళేదాన్ని. వాక్ చేసినంత సేపు ఐ వాస్ ఈచ్ 10-15 మినిట్స్ కల్లా స్మెల్ చేసుకుంటా ఉండేదాన్ని. దట్ హెల్ప్స్ బ్రీతింగ్. రైస్ లో అంటే ఉడికించిన అన్నమా లేకుంటే బియ్యంలో పెట్టుకోవాలి. బియ్యంలో పెట్టుకొని వెళ్ళాలి. అప్పుడు మెల్ట్ అవ్వదు. కర్పూరం చాలా రోజులు ఉంటుంది. ఒట్టి కర్పూరం పెట్టుకుంటే గాలికి ఇది మెల్ట్ ఎవాపరేట్ అయిపోతుంది కదా. అందుకని రైస్ లో పెట్టుకుంటే చాలా సేపు ఉంటుంది. సో ఆక్సిజన్ సిలిండర్స్, కర్పూరము, ఈ నెబులైజర్ అయితే మస్ట్ అంటారు. నెబులైజర్ బాగా హెల్ప్ అయింది. అండ్ యూ నీడ్ బెటర్ కీప్ సమ్ స్టెరాయిడ్స్ అండ్ సమ్ పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్. వీ డోంట్ నో వాట్ వీ గోనా గెట్. ఎందుకంటే మౌంటైన్ క్లైమేట్ ఈస్ వెరీ డిఫరెంట్, వెరీ అండ్ ఆల్సో కోల్డ్. సో ఆ మౌంటైన్ విండ్ అసలు అంటా ఉంటుంది అసలు. సో యూ ఆల్వేస్ నీడ్ టు క్లోజ్ యువర్ ఇయర్స్ కంప్లీట్ గా. థిక్ సాక్సెస్ వేసుకోవాలా, బట్టలు 2-3 లేయర్స్ వేసుకోవాలా. ఒకటే లేయర్ వేసుకుంటే కష్టం, ఎందుకంటే క్లైమేట్ కీప్ చేంజింగ్. సో హాట్ అయినప్పుడు ఇంకొక లేయర్ తీసేసినట్టు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు వాళ్ళ వీడియోస్ లో ట్రిప్ మోర్ దెన్ 3 days కి ప్లాన్ చేసుకోండి, మేక్ ఇట్ 10-15 days అంటున్నారు. అది కుదరదు కదా? కైలాష్ దగ్గర కష్టం నన్ను అడిగితే. అన్ని రోజులు మీరు బ్రీతింగ్ ప్రాబ్లమ్ తోటి, హెడేక్ తోటి, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవడం వల్ల కష్టం అన్ని రోజులు ఉండి సర్వైవ్ అవ్వడం. అయినా కొంతమంది వెనక్కి వెళ్ళిపోయి హోటల్కి మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ రావచ్చు కదా అంటారు. కానీ ఎంత హోటల్కి వెళ్ళినా హోటల్లో కూడా స్టిల్ 4500 meters ఆల్టిట్యూడ్ లో ఉంటాం అక్కడ కూడా. సో ఇట్స్ స్టిల్ డిఫికల్ట్. ప్లస్ నీకు డేస్ అయ్యే కొద్ది నీ ఎనర్జీ డ్రాప్ అయిపోతా ఉంటుంది, నీ పేషెన్స్, ఎవ్రీథింగ్ ఇట్ జస్ట్ కీప్స్ డ్రాపింగ్. I would say stick with 3 days and push yourself, but again, same time, listen to your body. If your body is saying, screaming, arustundi నేను నా వల్ల కాదు అని listen. వినాలి, బాడీ ఏం చెప్తే కూడా వినాలి. సో ఆ బ్యాలెన్స్ చేసుకోవాలి somehow. That would be my suggestion. నైస్ అక్క. అన్ని పాయింట్స్ కవర్ చేసాం మనం ఆల్మోస్ట్. లైక్ ఐ సెడ్, దేవుడు పిలిస్తేనే అక్కడికి వెళ్ళగలం బేసిక్ గా. ఐ థింక్ అది కూడా చెప్పచ్చు. మనం ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా దేవుడి బ్లెస్సింగ్ లేకపోతే మనం ఏం చేయలేము, వెనక్కి వెళ్ళిపోతాం.
సో ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే నాకు ఇంత సిక్నెస్ లో కూడా వెళ్ళడం అనేది ఆయన బ్లెస్సింగ్స్ వల్లే. అసలు ఆ థాట్ రావడం, ఇక్కడి నుంచి బయలుదేరడం అనేది కూడా దట్స్ హిస్ ఫాలో. సో దట్స్ ప్రతి సాయి పర్సనాలిటీ. మానస మానస సరోవరంలోని వాటర్ తాగినప్పుడు మీకేమనిపించింది? అక్కడ మెన్ బాత్ చేయడం అది చూసాను కానీ మరి లేడీస్ మీరు ఎలా అంటే వాటర్‌ని తీసుకొని లోపల క్యారీ చేసుకొని వెళ్లి మీరు బాత్ చేయగలిగారా? అసలు అది ఎలా పాసిబుల్ అయింది? నేను మేమెవరు బ్యాక్ చేయలేదు. బికాస్ వాటర్ ఇస్ అసలు చిల్లీ అంటే చిల్. అసలు ఎంత కోల్డ్ అంటే ఇంక అసలు ఫ్రీజ్ అయిపోతాం అక్కడ. సో అందుకని బ్యాక్ చేయలేదు. బట్ దెర్ ఫ్యూ మెన్ దే వెంట్ వన్స్, దే డిప్డ్ అండ్ దెన్ కేమ్ ఔట్. బట్ నేను మాత్రం కాళ్ళు తడుపుకున్నాను అక్కడే. ఆడే కాసేపు వాటర్‌లో ఉండి వాటర్‌లో నుంచొని అప్పటికే ఫ్రీజ్ అయిపోతా ఉన్నాయి కాళ్ళు గూడా. దెన్ అక్కడ నుంచొని అక్కడి నుంచి కైలాష్‌ని చూస్తా ఉండొచ్చు. ఎంతసేపు అయినా వాచ్ చేయొచ్చు అనమాట. అంత అమేజింగ్ గా ఉంటుంది. ఆ వాటర్ కూడా ఎంత క్లియర్ అంటే అంత క్లియర్. అసలు అక్కడ జీరో పొల్యూషన్, అసలు జీరో డర్ట్ ఆర్ నథింగ్. అసలు అంత క్లియర్ గా ఉన్నాయి. అండ్ వి డ్రాంక్ సమ్ అండ్ దెన్ స్ప్రింకిల్ చల్లుకున్నాం అందరం. అండ్ దెన్ నేను వాటర్ కూడా కొంచెం ప్యాక్ చేసుకొని వచ్చి తీసుకొచ్చుకున్నాను. ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి అందరికి. అందరికీ దట్స్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు డూ. నాకు ఒక్కదానికే కాదని చెప్పి నాకు నా ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి అందరికీ ఆపర్చునిటీ వస్తుందో లేదో తెలియదు కదా! అందుకని ఇంక అందరికీ ఫుల్‌గా పంచేసాను వాటర్‌ని కొంచెం అందరికి. అంత కష్టంలో కూడా బాడీ సహకరించకపోయినా కూడా నువ్వు అవతలోళ్ళ కోసం ఆలోచించి తీసుకొనొచ్చు. నేను ఎంత కష్టపడానో తెలుసు కదా! సో క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ అనుకున్నా ఎళ్ళలేని పరిస్థితిలో కూడా ఉంటుంది. బోత్ ఫైనాన్షియల్లీ ఆర్ ఫిజికల్లీ రైట్. సో ఐ జస్ట్ థాట్ ఐల్ డూ మై పార్ట్ అంతే. ఇంకొకటి చెప్పారు మీరు మీకెంత ఊపిరి ఆడకుండా కష్టంగా ఉన్నా కూడా మీరు ఆక్సిజన్ సిలిండర్ అవతల వాళ్ళకి అవసరం అనుకున్నప్పుడు యెస్. నేను ఫస్ట్ డే పరిక్రమలో వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళెవరో స్ట్రేంజర్స్, అసలు నాకెవరో కూడా తెలీదు. మా గ్రూప్ కూడా కాదు. పెద్ద ఆవిడ. సో దే కేమ్ అండ్ వాళ్ళొచ్చి అడిగారనమాట. ఆక్సిజన్ సిలిండర్ ఇస్తారా మీరు? ఒక పెద్ద ఆవిడకి చాలా ఇబ్బందిగా ఉంది అనేసని. నేను ఇంకా ఇమ్మీడియేట్‌గా అసలు ఒక్కసారి కాదు రెండోసారి కూడా ఆలోచించకుండా ఇమ్మీడియేట్‌గా ఇచ్చేసాను అసలు నేను సిలిండర్. ఐ డోంట్ నో. నాకు తెలుసు నాకు సిలిండర్ లేకపోతే నాకు కష్టం అవుతుందని. బట్ స్టిల్ నేనేం ఆలోచించలేదు. అలా ప్లెయిన్‌గా ఇచ్చేసేసాను. ఐ వుడ్ సే లైక్ దోస్ ఆర్ ద గుడ్ కర్మాస్. ఐ వుడ్ సే దట్ that you carry and when you need it. See, నాకు అక్కడ డోల్మాల పాస్ హార్స్ దగ్గర అయిన ఇన్సిడెంట్. సో లక్కీగా నాకు వేరే అతను వచ్చి వాళ్ళు ఆక్సిజన్ ఇచ్చారు. సో ఐ థింక్ మనం ఇస్తే మనకి తిరిగి డెఫినెట్ గా వెనక్కి వస్తుంది అనే బిలీవ్ నాకు ఉంది డెఫినెట్ గా. అండ్ దెన్ ప్లస్ నేను ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్, ఒకరు సఫర్ అవుతా ఉంటే బాబాయ్ నా వల్ల కాదు, నా గురించి నేను ఆలోచించడం. ఇట్స్ ద సేమ్ థింగ్ ఐ డిడ్ at the hotel also. నేను సిక్ అయ్యి I had very limited steroids with me to control my cough. బట్ దట్ ఇంకొక అమ్మాయి దగ్గర తను కూడా బాగా కాఫ్ చేస్తుంది. పాపం తను కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. సో నాకున్న 4 2 అమ్మాయికి ఇచ్చాను. స్టెరాయిడ్స్ కూడా వేసుకో, కొంచెం రిలీఫ్ ఇస్తుంది. సో ఐ థింక్ helping nature, that good thoughts and good will always give you back. అందుకే మీరు వెళ్ళగలిగారు అక్కడికి. వెళ్ళలేకపోయినా కూడా వెనక్కి పోనీయకుండా దేవుడు పరిక్రమ వరకు తీసుకొచ్చుకున్నారు. చాలా చాలా సంతోషం అక్క. చాలా మంచి వివరాలు తెలిపినందుకు. నా ఫ్రెండ్స్ చాలా మంది అడిగారు ఏ ట్రావెల్ ఏజెంట్ ని నమ్మొచ్చు, ట్రావెల్ ఏజెన్సీస్ ఏంటివి, ఏమన్నా దాని గురించి ఏమన్నా చెప్తారా అని. టచ్ కైలాష్ వీళ్ళ కంపెనీ పేరు. డీటెయిల్స్ కావాలంటే నేను నాకు సెండ్ యూ, సో యూ కెన్ పుట్ ఇట్ ఆన్ యువర్ ఛానల్ ఇఫ్ నీడెడ్. దే ఆర్ వెరీ గుడ్. అసలు వాళ్ళే అంతా ఎక్కడక్కడ కుకింగ్ చేసి మనకి పెడతారు టయానికి. ఈచ్ మీల్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈవెన్ మార్నింగ్ టైమ్స్, లంచ్ టైంకి మనం అక్కడ ఉండము, ట్రెక్కింగ్ చేస్తా వాకింగ్ ఉంటామంటే మార్నింగ్ అన్ని ప్యాక్ చేసి ఇస్తారు మనకి బ్యాగ్లో పెట్టి. సో అండ్ బాగలేదంటే కూడా బాగా చూసుకుంటారు పాపం. ఇప్పుడు నాకు కాఫ్ నెమ్ము వల్ల స్టీమింగ్ చేసుకోవచ్చు వచ్చేది రోజు. బికాస్ ఇంకా అది లేనిది అసలు నేను బతకలేను. ఇంకా నాకు మార్నింగ్ అండ్ నైట్ వాళ్ళు హాట్ వాటర్ రూమ్కి తెచ్చి ఇచ్చేవాళ్ళు పాపం. వాళ్ళే దీది యూ హ్యావ్ టు డూ ఇట్ చేయాల్సిందే అని చెప్పి వచ్చి నాకు రోజు ఇచ్చేవాళ్ళు అనమాట. సో నా చేత చేపించేవాళ్ళు. సో ఫుడ్ పెట్టడం కానీ కేర్ తీసుకోవడంలో కానీ బాగా చేశారు యాక్చువల్లీ. సో ఐ వుడ్ రికమెండ్ టచ్ కైలాష్ అండ్ ఐ సెండ్ యూ ద డీటెయిల్స్. దేర్ ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్స్ అన్ని ఉన్నాయి నా దగ్గర. ఐ కెన్ సెండ్. సో ఫిజికల్ ఫిట్నెస్ ఒక్కటే ఉంటే సరే, ఫిజికల్ ఫిట్నెస్ కూడా కావాలి. అట్ ద సేమ్ టైం మెంటల్లీ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి యాత్ర ముందుకు కొనసాగించాలి అంటే. అది తెలుసుకున్నాను. రిపీట్ చేయక మళ్ళీ lung capacity. You need to work on your breathing. నీడ్ టు వర్క్ ఆన్ బ్రీతింగ్ అండ్ లంగ్ కెపాసిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. Yes. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి వివరాలు, చాలా విశేషాలు చెప్పారు. దీన్ని నేను ఎంతమందికి రీచ్ చేయగలిగితే అంతమందికి రీచ్ చేస్తాను.
మీకు చాలా రోజుల నుంచి ప్రయత్నించాము. దేవుడు ఈ రోజు మనకి అనుమతి ఇచ్చినట్లున్నాడు ఆ పరమేశ్వరుడు వీడియో చేసుకోవడానికి. కరెక్ట్‌గా వినాయక చవితి రోజు వి ఆర్ ఆ! డూయింగ్ దిస్. సో ఇట్స్ సీ వి ఆర్ డూయింగ్ ఇట్ ఆన్ శివాస్ సన్స్ బర్త్‌డే. చూశారు కదా, అవును. విన్నారు కదా. క్షణక్షణం మారిపోయే వాతావరణంతో పాటు పోటీ పడుతుంది మన ఆరోగ్యం అక్కడ. మానసిక స్థైర్యం ఎంత కష్టమైనా, ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే అధిగమించి ముందుకు సాగాలి అనే గట్టి సంకల్ప బలంతో పాటు ఆ పరమశివుడిని నివాసమైన కైలాస పర్వతాన్ని ఒక్కసారి తాకి పరిక్రమ పూర్తి చేసి రావాలనే తపన మనసు నిండా ఉంటే ఆ మహాశివుడే మనకి దారి చూపిస్తాడు, ముందుకు నడిపిస్తాడు. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. ఈ వీడియోకి రీచ్ పెరగాలంటే మీరు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తేనే అది సాధ్యమవుతుంది. మీకు గనక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయండి.